ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్ల దాడి కేసులో నిందితుడైన వేముల సతీష్ బెయిల్పై విడుదలయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గులకరాయి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగినప్పుడు తాను స్పాట్లో లేనని చెప్పాడు. 300 రూపాయలు ఇస్తామంటే జగన్ ప్రచార కార్యక్రమానికి వెళ్లినట్లుగా సతీష్ తెలిపాడు. తనను అరెస్ట్ చేసిన పోలీసులు పీఎస్కు తీసుకెళ్లకుండా మంగళగిరి తీసుకువెళ్లారని చెప్పాడు. కేసు తనపై వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు బెదిరించారని సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, అసలు ఏం జరిగింది? ఈ ఆరోపణలు ఎలా చూడాలి? పద్మ, అయితే కీలకమైనటువంటి విషయమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా గులకరాయి తగిలినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నెల ఏదైతే ఏప్రిల్ 13వ తేదీ కూడా ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఈ ఘటనకి సంబంధించి ఎవరు చేశారు అనే దానిపైన పోలీసులు అయితే విచారణ వేగవంతంగా చేపట్టారు. ఈ క్రమంలో దాదాపుగా కూడా ఇటు వేముల సతీష్ అనే వ్యక్తిని ఈ నెల దాదాపు 18వ తేదీన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 18వ తేదీ అరెస్ట్ చేసిన తర్వాత అతని రిమాండ్ విధిస్తూ కూడా ఇటు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. సెంట్రల్ జైలులో గడిచినటువంటి కొంత రోజులుగా కూడా ఆయన సెంట్రల్ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ నెల అదేవిధంగా ఈ నెల 18వ తేదీన ఏప్రిల్ 18వ తేదీన అరెస్ట్ చేయడంతో కొద్ది రోజుల క్రితం విజయవాడలో 8వ అదనపు జిల్లా కోర్టు కూడా వేముల సతీష్కు ఇటు బెయిల్ మంజూరు చేస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకుంది, తీర్పు ఇచ్చింది. దీని తర్వాత ఇవాళ తాజాగా అంటే కాసేపటి క్రితమే నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి కూడా వేముల సతీష్ను రిలీజ్ చేశారు. ఆయనతో పాటు ఎవరైతే లాయరు అదేవిధంగా తన తల్లి కూడా వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇటు వేముల సతీష్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఎందుకంటే ఘటన జరిగినటువంటి సమయంలో తాను అక్కడ లేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే వేముల సతీష్ చేశాడు. ముఖ్యంగా ఘటన జరిగినటువంటి సమయంలో తాను అక్కడ పూర్తిగా లేను. ఎప్పుడైతే ఈ రాయి తగిలేదానికంటే అత్యంత ముందే అక్కడ నుంచి తాము తమ స్నేహితులంతా కూడా వెళ్ళిపోయామని చెప్పారు. ముఖ్యంగా 300 రూపాయల డబ్బులు ఇస్తానంటేనే సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ఎన్నికల ప్రచారానికి తాను కూడా పార్టిసిపేట్ చేశానంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఏదైతే అక్కడ నుంచి పోలీసులు కూడా తమను పంపించేశారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నేరుగా తనను అర్ధరాత్రి సమయంలో పోలీసులు 6 మంది తన నివాసానికి వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అని చెప్పి ఆరోపించారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మంగళగిరి ఏదైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో తిప్పుతూ తనని భయభ్రాంతులకు గురి చేశారని కూడా వేముల సతీష్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ తర్వాత పిఎస్కి తరలించిన తర్వాత పిఎస్లో ఉన్నటువంటి ఏదైతే బాత్రూమ్ ఉంటుందో బాత్రూంలోకి వేముల సతీష్ని తీసుకెళ్లి కేసు ఒప్పుకోవాలి లేకపోతే చంపేస్తామంటూ కూడా నన్ను బెదిరించారు. ముఖ్యంగా గన్ను తీసుకొని నెత్తి మీద పెట్టి కూడా నన్ను బెదిరించారని చెప్పి ఆరోపణ చేశారు. మరోవైపు కేసు కనుక ఒప్పుకుంటే 2 లక్షల రూపాయల నగదు కూడా ఇస్తామని చెప్పి తనను కేసుని బలవంతంగా ఒప్పుకోమని చెప్పి ప్రెజర్ చేశారంటూ కూడా ఇటు వేముల సతీష్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఆయనకి సంబంధించినటువంటి లాయర్ కూడా ఈ కేసుని వాదించినటువంటి లాయర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పాలి. ఎందుకంటే న్యాయవాది సలీము ప్రత్యేకంగా కూడా సీఎం జగన్ పిఎస్కి సంఘటన జరిగినటువంటి దీనికి కూడా ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా కూడా ఈ స్టేట్మెంటు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవ్వాలని కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏప్రిల్ 13వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి దాడి కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇటు జరుగుతున్న ఏదైతే కేసు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ కోర్టు వేముల సతీష్కి బెయిల్ ఇవ్వడంతో ఆయన కాసేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు వల్ల తనకి కొంత హాని కూడా ఉంది అని చెప్పి అతను చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే సతీష్ చేశాడు. అయితే ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా కేసు అయితే కొనసాగుతుంది. దాంట్లో తుది తీర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అతన్ని మరోసారి కోర్టులోకి వెళ్ళి అతను తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉంది, బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా పోలీసులు బెయిల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా కూడా చట్టవిరుద్ధం అంటూ ఇటు అతని తరపున వాదించినటువంటి సలీం కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సీఎం జగన్ పై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసు అయితే కొనసాగుతుంది. అందులో నిందితుడిగా A1గా ఉన్నటువంటి వేముల సతీష్ అయితే కాసేపటి క్రితం విడుదలయ్యారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ మురళి. ఆ రోజు సీఎం దెబ్బ జరిగిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వచ్చాం. దెబ్బ తగలక ముందే వచ్చేసాం. వచ్చేసి ఇంకా మేము కేక్ అవి తీసుకున్నాక వెళ్ళాం.
ఆ లోపల దెబ్బ తగిలింది అంట. అది మాకు తెలియదు కూడా తెలియదు. అయితే ఇంక నైట్ 12ంటికి కేక్ కోసుకుంటుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు 6గురు వచ్చారు. 6గురు వచ్చి ఇంటికి వెళ్ళిపోండ్రా అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11ంటికి వచ్చి బాండ్ వీక్స్ ఆగిండ్రా ఇది ఆగిండ్రా అని కేసు పెట్టారని ఎవరో కేసు పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళారు సార్. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా అంబాపురం సైడును ఇటు మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్ళి భయపెట్టిండ్రు సార్. 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్. దొడ్డి దగ్గర తీసుకెళ్ళి ఇది చెప్పు అది చెప్పు అని వీడియోలు చేస్తుండ్రు సార్. లోన్ సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ ఏమని చెప్తే భయం వేస్తుందేమో వాళ్ళకి నన్ను దొడ్లోకి తీసుకెళ్ళి భయపెట్టించిండ్రు సార్. 1 టౌన్ పోలీస్ స్టేషన్ 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించిండ్రు సార్. ఇంకా మీ సాయం చేస్తాం అది ఇది అని భయపెట్టించిండ్రు. నేను అప్పుడు ఒప్పుకోలేదు. బెదిరించిండ్రు. గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్. ఇంతే జరిగింది, మేము కొట్టలేదు. నేను ఆ రోజు